అని చెప్పాలి. అని చెప్తే మూసు కూర్చుంటాడు, ఎవడో మాట్లాడు దీని గురించి. హ్మ్. లేదా అందరూ ఒకటే అని చెప్పి మీ ఇష్టమైనట్టు ఎలా చేస్తుంటే ఎవరో ఒకరు ప్రశ్నిస్తే అది కంటెంప్టో ఇలాంటి మాటలు మాట్లాడతాం. యాహ్! ఏదైనా గానియండి సార్, జరిగిన ఘటన విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందనేది అర్థమవుతోంది. రజనీ గారు ఏం చెప్తారు? ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా అదే స్పష్టం చేస్తా ఉంది. సరే, ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా అవసరం ఉండదు. ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది కదా! అయినా సరే ఇంకా అంతే ఈ కదా! తప్పుడు ప్రచారం చేస్తున్న వారి గురించి ఏమని మాట్లాడతారు? ఏం చెప్తారు? సార్ ఆయన కోర్టులో కూడా మెన్షన్ చేసుకుంది ఇది ఏఐ అనో లేకపోతే ప్రజలకు చెప్తుందని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెట్టినారు అని వాళ్ళ కార్యకర్తలు లేకపోతే మాకు ప్యానెల్లో కూర్చునే వాళ్ళు మాట్లాడే విధి విధానం. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఫారెన్సిక్ రిపోర్ట్ కి పంపించినారు. లేకపోతే మీరు అంటున్నట్టుగా మీరు నేను కాదు కళ్ళ ముందు చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసిన సమాచారం. ఎందుకంటే తీసి లాగి పక్కన పడేటప్పుడు ప్రతి ఒక్కరు చూసినారు, ఎవిడెంటరీ ఉంది. పడేది కూడా ఎవిడెంటరీని పోలీసులను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టేసి వాళ్ళ స్క్రీన్ మీద చూపిస్తారని ఎవరు భావించరు. కానీ వాళ్ళది ఎలా ఉంటదంటేనండి వాళ్ళ తత్వం, మేం పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా 5 ఏళ్లు ఎన్ఐఏ ఒక కూలంకష సమాచారాన్ని సుదీర్ఘంగా చేసి కోడికత్తు సీన్ విషయంలో చేస్తే మళ్ళీ విజయవాడ కోర్టు నుంచి వైజాగ్ తరలించి లోతైన దర్యాప్తు చేయమన్నారు గౌరవ జగన్ రెడ్డి గారు. ఎంత లోతు దర్యాప్తు చేయాలో అసలు జుడిషియరీ వ్యవస్థకే అర్థం కాని పరిస్థితి. ఎవరైనా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటరీ, జుడిషియరీ అనే ఒక విధానంలో ఇండిపెండెంట్ బాడీ జుడిషియరీ అని కొద్ది గొప్ప భయం ఉంటది. కానీ ఈయనేమో జుడిషియరీతో కూడా ఆటలాడేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఈ రోజు అయిపోయిన కేసుని తీరా జడ్జిమెంట్ కి వచ్చే కేసును కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఎక్కడి నుంచి చేయాలి? ఆయన ఎక్కడైతే ఎయిర్పోర్ట్ లో ఉన్న దగ్గర నుంచి కూడా రీఇన్వెస్టిగేషన్స్ చేయాలి. మళ్ళీ ఆయన రాడు, ఆయన సాక్ష్యం చెప్పడు, ఆయన కనపడ్డు, ఆయన వినపడ్డు. నేనున్నాను, నేను విన్నాను అని చెప్పిన మాటలు నమ్మని ప్రజలు 151 నుంచి 11 కుదించారు. ఇంకా కూడా గులకరాయి విషయంలో కూడానండి, గతంలో ఎన్ఐఏ కేసులో అయితే హైదరాబాద్కి వెళ్ళాడు, ఇప్పుడు గులకరాయి విషయంలో విజయవాడలో తెచ్చుకున్నారు రిపోర్ట్. ఎదుగో దెబ్బ తగిలింది, ఇదిగో తల పగిలింది, కాలు పగిలింది, చేయి పగిలిందని. సో ఇప్పుడు కూడా ఆ గులకరాయి గురి చూసుకుంటున్న వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఎవిడెంట్ రికార్డుకి రాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు దీన్ని ఎలా ఒప్పుకుంటాడని రాష్ట్ర ప్రజలు భావిస్తారో అందరికీ తెలుసండి. ఇది కూడా ఇలా తొక్కలేదు, అలా తొక్క కారు ముందుకు వెళ్ళిన దృశ్యం ఉంది, కారు అట్టే వెనక్కి తీసుకొచ్చిన దృశ్యం ఉంది, అతన్ని లాగి పక్కన పొదల్లో పడేసినటువంటి ఎవిడెంటరీ ఉంది. అయినా కానీ నేను నమ్మను అంట. అసలు సార్ ఆయన నీడనే ఆయన నమ్మరు. అది నా నీడేనా, నా వెనకాల ఇంకెవరన్నా కత్తి పట్టుకొని వచ్చారా కట్టప్పలాగా అని భావించేటటువంటి భయాందోళనలో ఉన్నటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు ఈ రోజు ఒకవేళ సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్లను కూడా మనం ఏం తప్పు పట్టాల్సిన పని లేదు. బస్ లో డ్రైవర్ తప్పు చేస్తే బస్ లో ఉన్న వాళ్ళందరూ శిక్షార్హులేం కాదు. అదే రకంగా కారులో ఉన్నా సరే సార్, కానీ నైతిక బాధ్యత ఏది? అల్లు అర్జున్ గారు తప్పు చేస్తే అల్లు అరవింద్ గారు ఎందుకు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పారు? ఆయన ఎందుకు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి వచ్చారు హాస్పిటల్లో కానీ ఇంకోచాడు కానీ? అసలు వెహికల్లో లేరు, ఆ సినిమా థియేటర్ దగ్గర లేరు, కానీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎందుకు అందరూ డబ్బు పోగు చేసి 10 లక్షలు కాస్త 50 కాస్త ₹1,00,00,000 కట్టారు? అది ఒక ముఖాలకి రంగులేసుకొని సినిమాలో యాక్టర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క నైతిక బాధ్యత. కానీ తమరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసి ఉన్నారు కదా, మీకు అన్ని తెలుసు కదా. ఇప్పుడు ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే కదా, మీకు చట్టం తెలీదా? చట్టబద్ధమైన పోస్ట్ లో ఉండి మీరు సినిమా యాక్టర్లు బాధ్యత వహించి కానీ మీరు గమనిస్తే ఆ విషయం తెలిసినా ఆయనలో ఆ ఆందోళన లేదు. అక్కడ ఉన్నవారు వారిస్తున్నారు, చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన అభివాదం చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా అసలు అక్కడ పర్మిషనే లేదు. అంతమందితోని అక్కడ నించొని ఆ ప్రోగ్రామ్, ఆ రోడ్ షోకి పర్మిషన్ లేదు అలా బయటకు వచ్చి అదంతా చేయడానికి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. వారి కార్యక్రమం ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ మాత్రమే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఎందుకంటే వారి ప్లాన్లో లేదు, అది ముందు చెప్పలేదు కదా. అలాంటప్పుడు అవన్నీ చేయడానికి అనుమతి లేకపోయినా ఆయన అక్కడ ముందుకు వెళ్ళారు. సార్ అక్కడ ఒక ఎమ్మెల్యే కాదు సార్, ఒక సాధారణ పౌరుడు బాధ్యత గల ఒక వ్యక్తి అయితే అదే వెహికల్లో ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఎక్కించుకుని వెళ్ళి జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర దించి తర్వాత తను ప్రచారానికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే అసలు ఇమీడియట్ గా రియాక్ట్ అయి ఉంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు కాదు. పొదల్లో పడేసి ఊపిరాడక బ్రీతింగ్ ఇబ్బంది అయిపోయి తర్వాత ఇక చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు. సో అతను నేను చూడలేదు అని చెప్తాడా, నేను ప్రతివందనంలో అభివందనంలో బిజీగా ఉన్నానంటాడా? కానీ డ్రైవర్ చెప్పుంటాడు ఇమీడియట్ గా, సార్ మన కారు కింద ఒకటి పడినారు సార్. అవునా, ఎవరు ముందు ముందు ఆపండి ఇది
ఈ ర్యాలీ ఆపడిన ముందు అతన్ని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్లారో లేదో కనుక్కోండి, లేకపోతే అతనితో పాటు మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇదంతా ఎందుకు లేదు? పడ్డాడా తొక్కిచ్చేయండి, లాగిచ్చేయండి అంటూ అదేదో కవి చెప్తారు మరి చూడండి అక్కడ అట్లా. ప్లకార్డ్ అదే కదా, రపా రపా అనేదో ప్లకార్డు పట్టుకున్నారు కదా. అవును సార్, గతంలో అతను ఎవరు ఒక వ్యక్తి అనుకుంటా, బాగా గుర్తు, స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, ఆయన చెప్తున్నారు విశ్వనాథ కవి గల పాటలాగా జగన్నాథర చక్రాలు తొక్కుకుంటా పోతే చూడండి ఇదే జరగబోయేది అన్నారు. అన్న నిజంగా చెప్పినారన్న, మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానం మళ్ళీ ఒకసారి చదివినారేమో. నిజంగా మీరు చెప్పినట్టే జగన్నాథ రచక్రాలు కాదు, జగన్నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి రథచక్రాల కింద ఎలా బలైపోతారో చూడండి అన్నారు. నిజంగా యాస్టీజ్ అదే జరిగింది. సో సార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలనలో ఉండాలి. చిత్తశుద్ధిగా పరిపాలన చేయకపోతే ప్రజలు సమాధానం చేతులతో కాదు చెప్పులతో చెప్పే రోజులు వస్తున్నాయి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, చట్టబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు జరిగితే బయటకు వచ్చి క్షమాపణ చెప్తే నీ ఒంట్లో 1/4 kg కండ ఉన్న కరిగిద్దా? లేదే. ఎందుకు వచ్చి క్షమాపణ చెప్పలేకపోయారు? మొన్నటి రోజు అమరావతి ఆడబిడ్డల గురించి మాట్లాడినప్పుడు ఒక మహిళతో రన్ అయినటువంటి సాక్షి మీడియా ఓనర్ ఎందుకు వచ్చి క్షమాపణ చెప్పలేకపోయింది? ఒక్క క్షమాపణ. అసలు సరే, ఎక్కడో టీటీడీలో తొక్కిసలాట్లో ప్రజలు చనిపోతే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బెడ్ల మీద ఉన్నటువంటి పేషెంట్లను పరామర్శించి మోకాలు ఇచ్చి క్షమాపణ అడిగారు. ఏది ఒక ఉప ముఖ్యమంత్రి. కానీ ఈ రోజు మీరు ఒక సాధారణ ఎమ్మెల్యే, మీ వల్ల జరిగిన సరే, తప్పు. పైగా ఆ ఈ తప్పుకి జరిగిన ఆయనకి తర్వాత సంబంధం లేదు వారి సార్. కారు కిందే పడ్డారని తెలిసినప్పటికీ ఇంకా తప్పుడు రాతలే రాశారు వారి సొంత పత్రికలు. అవన్నీ కూడా మరి ఏం సమాధానం ఏం సమాధానం చెప్తారో చూడాలి. నేను ఒకసారి విద్యాసాగర్ గారితో మాట్లాడతాను. సార్ విద్యాసాగర్ గారు, ఇప్పుడు అంటే ఇంకా తప్పుడు ప్రచారం చేసుకునే ప్రయత్నమే చేస్తున్నారు కానీ అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది మీరు వినే ఉంటారు, అలాగే వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది మీరు వినే ఉంటారు.